కాసేపట్లో సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ వార్డు సభల్లో సమర్పించాల్సిన దరఖాస్తులను అభయహస్తం పేరుతో ప్రభుత్వం రూపొందించింది. రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. గ్రామస్థాయి నుంచి మొదలుకుని కార్పొరేషన్ల వరకు ప్రజాపాలనకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. 2 విభాగాలుగా ఉండే ఈ దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి అవసరమయ్యే వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు లాంటి పథకాలకు ఒకే దరఖాస్తులో వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. కాసేపట్లో సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ వార్డు సభల్లో సమర్పించాల్సిన దరఖాస్తులను అభయహస్తం పేరుతో ప్రభుత్వం రూపొందించింది. రేపటి నుంచి జనవరి 6 వరకు కూడా ప్రజాపాలనలో ఈ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. గ్రామస్థాయి నుంచి మొదలుకుని కార్పొరేషన్ల వరకు ప్రజాపాలనకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. 2 విభాగాలుగా ఉండే ఈ దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి అవసరమయ్యే వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు లాంటి పథకాలకు ఒకే దరఖాస్తులో వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, కాసేపట్లో ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు తెలుస్తుంది. ఏంటి ఫామ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? రేపటి నుంచి ప్రజాపాలన సదస్సులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. ఎవరైతే లబ్ధిదారులు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాన్ని మరి కాసేపట్లో సీఎం సచివాలయంలో ఆవిష్కరించబోతున్నారు. మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ దరఖాస్తులను ఇప్పటికే అన్ని జిల్లాలకు కూడా పంపించడం జరిగింది. అఫీషియల్ గానే మరి కాసేపట్లో వీటిని రిలీజ్ చేయబోతున్నారు. 2 పేజీల్లో ఈ దరఖాస్తు ఉండబోతా ఉంది. ఈ దరఖాస్తులో ఎవరైతే లబ్ధిదారు పేరు ఉంటుందో ఆ పేరు, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్తో పాటు వాళ్లకు ఏ పథకాలు లబ్ధి చేకూరుతాయి, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారంటీ హామీలు ఉన్నాయి. 5 గ్యారంటీ హామీలకు సంబంధించి ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రకటించింది. ఒక గ్యారంటీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కాబట్టి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని, ఇక మిగతా గ్యారంటీలకు సంబంధించి వాళ్ళు వేటికి అర్హులు ఏంటి అన్న విషయాలను కూడా అందులో పొందుపరచబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఇప్పటికే కలెక్టర్లతో సీఎం దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు కూడా ఆయా జిల్లాల్లో అధికారులతో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆయా జిల్లాలకు వెళ్లి ఆ ప్రజాపాలన సదస్సుకు సంబంధించి ఏర్పాట్లను అయితే పర్యవేక్షించారు. ఈరోజు ఇంకా కొన్ని జిల్లాల్లో మా ఇన్ఛార్జి మంత్రులు వెళ్లి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షించబోతున్నారు. రేపు అఫీషియల్ గా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. సీఎంతో పాటు మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా రేపటి నుంచి 8 రోజుల పాటు కలెక్ట్ చేస్తారా. ఆ తర్వాత ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తుంది. రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దానికి సంబంధించి అవే కాకుండా ఇంకా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి రేపటి నుంచి దరఖాస్తులను తీసుకోబోతున్నారు. గ్రామ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు కూడా అన్ని కార్పొరేషన్ లో వార్డుల వైజ్ గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ఉండబోతా ఉంది. అధికారులకు ఇప్పటికే ఆయా గ్రామాలకు ఇన్ఛార్జీలను కూడా
నియమించారు. వాళ్ళు రేపు ఉదయమే ఆ గ్రామాలకు వెళ్తారు. ప్రజాపాలన సదస్సు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో అంటే ఏ వార్డుకు సంబంధించి ఎప్పుడు ఉంటుంది అనేది కూడా వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి పెద్ద ఎత్తున వస్తే ఇబ్బందులు అవుతాయి కాబట్టి ప్రతి వార్డు మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో ప్రతి వార్డుకు సంబంధించి 2 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం వార్డులో ఒక ప్రాంతంలో ఉంటుంది, మధ్యాహ్నం ఇంకొక ప్రాంతంలో ఉంటుంది. ఇట్లా పని విభజన పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇంకొక వార్డులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి దరఖాస్తు ఇవ్వకుండా ప్రజల వద్దకే, వాళ్ళ గుమ్మం వద్దకే తాము వస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి దరఖాస్తు ఫారాన్ని మరి కాసేపట్లోనే సీఎం రిలీజ్ చేయబోతున్నారు. ఇక రేపటి నుంచి ఈ సదస్సులు ఉంటాయి కాబట్టి ఆ సదస్సులో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ ఫిల్టర్ చేసి ఆ తర్వాత ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది. ఆ ప్రకారమే మహిళలకు 2,500 రూపాయలు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500కు, ఇక మిగతా అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేయబోతున్నారనే చెప్పాలి. 100 రోజుల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పేసి అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు చాలా రకరకాల ఊహాగానాలు కూడా చాలా వరకు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. ప్రజలు కూడా వీటిలో కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. వీటికన్నిటికీ కూడా తెరదించుతూ ఈ రోజు సీఎం అయితే ఒక ఫామ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అదైతే శుభసూచకంగానే మనం చూడొచ్చు. ప్రజాభవన్ లో కొన్ని ఫామ్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళైతే ఇట్లాంటి ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు అనేది కూడా ఒక వార్త. ఏంటి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది.